5 సంవత్సరాల్లో తాడేపల్లిలో మొద్దు నిద్రపోయి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి వీళ్ళకి ఎక్కడుంది అధ్యక్ష? ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టు అధ్యక్ష, ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 8 గ్రామాలు గాలిలో కలిసిపోయి 42 మంది చనిపోతే ఈవేళ తాడేపల్లి బయటికి రాలేదు అధ్యక్ష. ఆ రోజు ముఖ్యమంత్రి తాడేపల్లి అడుగు బయట పెట్టలా. ఈ ప్రశ్నకే కన్ఫైడ్ అవుదాం. ఈ ప్రశ్న ముగిసింది. మంచిగా సమాధానం చెప్పేది చెప్తారా? మినిస్టర్ గారు మాట్లాడండి. మీరు మాట్లాడండి. ఒక నిమిషం చెప్పలేమండి. మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. హోమ్ మినిస్టర్ గారు కంటిన్యూ చేయండి. మినిస్టర్ ఫర్ హోమ్ మీకు చెప్పండి. కూర్చోండి. సభ్యులు కూర్చోవాలి. మనకు టైం అయిపోతుంది. వచ్చిన టైం ఉంది. ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. మినిస్టర్ గారు మాట్లాడండి. కంటిన్యూ చేయండి. మీరు కూర్చోండి. కృష్ణ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ విప్ గారు కూర్చోండి. సభలో లేని వ్యక్తులు వ్యక్తిగత పేర్లు రికార్డు నుంచి తొలగించబడతాయి. అధ్యక్ష, మీరు పెట్టిన మనం అనుకున్నట్టు అధ్యక్ష లేని వ్యక్తుల యొక్క పేర్లు రికార్డు నుంచి తొలగించబడతాయి. గౌరవ సభ్యులు మనం సబ్జెక్ట్ మీద వెళ్తే కనుక ఎక్కువగా అవకాశం ఉంటుంది డిస్కస్ చేయడానికి. మంత్రి గారు చెప్పండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. మీరు కంటిన్యూ చేయండి. మనం రిజాల్వ్ చేసుకున్నాం. ఇష్యూని రిజాల్వ్ చేసుకున్నా కూడా మళ్ళా మీరు నుంచోవడం అనేది భావ్యం కాదు. మీరు కంటిన్యూ చేయండి. సభలో లేని వాళ్ళ పేర్ల గురించి రికార్డులో తొలగించబడతాయని చెప్పినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష, చాలా మంచి సబ్జెక్ట్. మనం మొదటి నుంచి కూడా ఈ సంప్రదాయం కనుక అధ్యక్ష, ఇప్పుడు సభలో ఇక ముందు కూడా మనం సభలోని లేని వ్యక్తులు మనం ప్రస్తావించుకోవట్లేదు ఇక్కడ. లేదా ఒక ఆకస్మిక వరద ఎలా వచ్చింది, ఏ తప్పిదాల వల్ల వచ్చింది అనేది ఇరిగేషన్ మినిస్టర్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వరద వచ్చిన తర్వాత నుంచి కూడా గౌరవ సీఎం గారు ఎక్కడైతే విజయవాడ ప్రాంతాల్లో వరద వచ్చిందో ఇమీడియట్ గా వరద ప్రాంతానికి సందర్శించి ఆ రోజు తన కార్యక్రమాలన్నింటినీ కూడా మానుకొని కలెక్టర్ ఆఫీసులోనే సుమారుగా 11 రోజులు తన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అందరినీ అక్కడే పిలిపించి బస్సు చేసి విజయవాడని తిరిగి తన వాళ్ళందరూ కూడా పనులు చేసుకునే విధంగా విజయవాడని తిరిగి పునరుద్ధరించారని చెప్పడానికి ఈరోజు మనం కాదు అధ్యక్ష, 5 కోట్ల మంది ప్రజలే కాదు ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా చూశారు అధ్యక్ష. నేను అందుకే చెప్తాను అధ్యక్ష, సుమారుగా 10 రోజుల పాటు అక్కడే ఉండి రాత్రులు పగలు కూడా ఎక్కడ కూడా బురద వాటర్లో అయినా డ్రైన్ వాటర్లోనైనా ఎక్కడ కార్పెట్లు వేసుకొని గట్ల మీద నుంచొని చూడలేదు అధ్యక్ష. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి 70 సంవత్సరాలు పైబడిన వ్యక్తి
సింగనగర్ లాంటి ప్రదేశాల్లో కూడా అధ్యక్ష అక్కడికి వెళ్ళి డ్రైన్ వాటర్ లో కూడా దిగి ప్రొక్లైనర్ లెక్కి జేసీబీ లెక్కి అక్కడున్న వాళ్ళందరికీ కూడా సహాయక శిబిరాల దగ్గరికి సందర్శించి సహాయక చర్యలు అందుతున్నాయా లేదా అన్నదైతే చాలా క్లియర్ గా చూసిన సందర్భం అయితే ప్రపంచం అంతా కూడా చూశారు అధ్యక్ష. వాటితో పాటు అధ్యక్ష సుమారుగా ఫుడ్ ప్యాకెట్స్ కూడా చెప్పారు, ఇందాక చెప్పాం అధ్యక్ష. 1,15,00,000 మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చాము అధ్యక్ష. ఆ రోజు ప్రత్యక్షంగా నేనున్నాను అధ్యక్ష, డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ విజిట్ చేసేటప్పుడు, గౌరవ సీఎం గారు అక్కడ విజిట్ చేసేటప్పుడు నేనున్నాను. ఉండినప్పుడు అక్కడ ఉన్న సీరియస్నెస్ చూసుకొని సార్ ఇమ్మీడియట్ గా అక్కడ కొంచెం ముందుగా ఇన్ఫార్మ్ చేసే పరిస్థితి కూడా కాదు.